99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వెనుకబాటుతనానికి గురైన ప్రాంతాల కోసం రాజ్యాంగంలో ఉన్న వాస్తవాలను నేటి పౌరులకు చెబుతూ పక్షపాతం ధోరణులను వివరించిన, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పిన సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ధర్మవరపు ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన ఒక జంట తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చర్చిలో వివాహం చేసుకుని ప్రేమ శారీరక రూపానికి అతీతమైనదని నిరూపించారు. కలిసి చదువుకొని స్నేహితులుగా ఉన్న షేక్ గౌసియా మరియు వేముల శశి పరస్పర ప్రేమ ఆధారంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ వయోజనులు కావడంతో పోలీస్ రక్షణ కోరారు. స్థానిక పోలీసులు ఆ దంపతుల సలహాలు ఇచ్చి వారి నిర్ణయానికి మద్దతు తెలిపారు. వారి కథనం ప్రకారం మరియు ఆమోదం గురించి స్థానికంగా గణనీయమైన చర్చలు దారితీసింది. పిచ్చి కుక్కలతో ఎంత ప్రమాదమో ఒకసారి చూడండి. సెకండ్ వ్యవధిలో నలుగురిని కరిచి కుక్కలే అని ఎవరు అదమర్చని ఇలాంటి ప్రమాదాలకు చోటు చేసుకుంటుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెల గ్రామం శివారు వాగ్య తాండా ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన ఘటన చోటు చేసుకుంది. కే సముద్రం మండలం రేకుల తాండాకు చెందిన ఒక యువతి గుండెల గ్రామ శివారు వాగ్య తాండాకు చెందిన తేజావత్ రఘురామ్ అనే యువకుడిని గత 7 సంవత్సరాలుగా ప్రేమించానని, తాము పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడంతో ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అధ్యక్షులు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలోని కిష్టాపురం, పాకలగూడెం, గంగారం, కాకర్లపల్లి, రేజర్ల గ్రామాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని, దీని పూర్తి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వందనపు భాస్కర్ రావు, పమ్మి నరసింహారావు, మండల నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాధాకృష్ణ రాతలపై ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆగ్రహం వ్యక్తం. ఆంధ్రజ్యోతి పత్రికా పత్రులను దహనం చేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు. అనంతపురం రుద్రపేట్ A4 ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమారి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజల చైతన్యపరిచారు. అన్ని జిల్లాల్లో పర్యటించి పేద సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు. ఓవైపు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభలు, బట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ప్రజాపాలన అందించేందుకు ప్రజల నుండి వచ్చే సమస్యలను పథకాలుగా రూపకల్పన చేశారు. మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందించారు. 10 ఏళ్లు పేదలను పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎంపీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులను చంపేందుకు ముస్లింలను కాంగ్రెస్ బహిరంగంగా ప్రేరేపిస్తుంది. ఇది అత్యంత అప్రజాస్వామిక, అత్యవసర పరిస్థితిని తలపించే ప్రకటన. ఇది రాజకీయం కాదు, ఇది సామూహిక హత్యాకాండకు పిలుపు. ఇది రెచ్చగొట్టే ప్రసంగం కాకపోతే మరేంటి? ఈసీఐ వెంటనే కఠిన చర్య తీసుకోవాలి. తిరుపతిలో ఏబిఎన్ రాధాకృష్ణ వికృత మాటలకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెట్టిన పార్టీ శ్రేణులు. ఖబర్దార్ రాధాకృష్ణ అంటూ దద్దరిల్లిన తిరుపతి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లు, మాజీ మేయర్లు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో మానవత్వం ఇంకా సజీవంగా ఉందనే నిదర్శనంగా నిలిచే ఘటన మండల పరిధిలోని రఘునాథ్ బంజర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సాగర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గోమాతను ప్రాణాలను తెగించి కాపాడిన సర్పంచ్ భర్త రానా ధైర్య సాహసాలను స్థానికులను కట్టిపడేసింది. కాలువలో చిక్కుకొని బయటపడలేక అలమటిస్తున్న గోమాతను గమనించిన రఘునాథ్ గూడెం గ్రామ సర్పంచ్ కుక్క సుధారాణి భర్త రానా క్షణం ఆలస్యం చేయకుండా స్పందించారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి ఆయన వెంటనే కాలువలోకి దూకి గోమాతను రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. అయితే భయంతో వణికిపోతున్న గోమాత దగ్గరకు రానివ్వకపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేరకు కాల్వలో ఈదుకుంటూ వెంబడించారు. సైడ్ వాల్స్ ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రానా పోరాటం కొనసాగించారు.
చివరికి కొంత వెసులుబాటు ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత స్థానికుల సహాయంతో తాళ్లను ఉపయోగించి గోమాతను సురక్షితంగా ఒడ్డుకు లాగారు. హైదరాబాద్ సెక్రటరియట్ లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుండి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ముఖాముఖి మాట్లాడిన మంత్రి యూరియా యాప్ మరియు యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్య తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సందేహాలను విస్తృతం చేయడంతో పాటు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం కార్యక్రమమే లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. యూరియా యాప్పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్లో లైన్లో నిలబడే బాధ తప్పింది. ఇంట్లోనే ఉండి యూరియాను బుక్ చేసుకుని ఉచిత సహాయంతో తెచ్చుకునేందుకు వీలు కలిగిందని, దీంతో సమయం వృధా కాకుండా ఉందని రైతులు యూరియా యాప్ని కొనియాడారు. అన్నమయ్య జిల్లా పేలేరు నియోజకవర్గం తితవగుంటపల్లి పంచాయతీ పరిధిలో పాత వడ్డీపల్లి గ్రామంలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లాయర్ ఎల్లయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన తల్లిదండ్రులకు కూడా తీవ్ర రక్త గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. రాత్రి సమయంలో జరిగిన ఈ దాడికి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న కేవీ పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరు, దాడి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అని దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.